మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మామిడి రైతుల పరామర్శ టూర్పై కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన నీచ రాజకీయం కోసం మామిడి పంటను రోడ్డు మీద వేసి తొక్కించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెబ్బై 7 సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలే. ఎవరికి ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవిడన్నా? ఎందరో రాజకీయ నాయకులను చూసినాను నేను. ఇంత దుర్మార్గం చేసిన విద్య లేదు చూడాల. వచ్చినాడు ఏదో చేస్తాడు, వచ్చినాడు ఏదో చేస్తాడు, ఏమి చేసింది లేదు. నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు? ఈ మరి రోడ్డు పైన కాయలు పోసి దొక్కించేదానికే వచ్చినావు. మా కడుపులు కాలుతా ఉండదయ్యా. సంవత్సరం రోజులు కష్టపడితే కానీ పంట రాదు. మాకు 2 రోజులుగా మార్కెట్ రేట్లో మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరుకు అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా? నిన్న సూటిగా అడుగుతా ఉన్నా నేరుగా. జగన్మోహన్ రెడ్డి తగినాదికి రైతులు పండించిన పంటను రోడ్డు పనులు చేసి అక్రమంగా నీ యొక్క రౌడీ మూకలను, నీ యొక్క పొలగాన్ని ఈ దండుపల్లి బంగారుపల్లిని రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను ధ్వంసం చేశావు కదయ్యా. తగినాదికి ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు 1 రోజులో వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు. ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్నది. ఇన్ని రోజులు నీవు వచ్చి 2 రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా. న్యాయవాదికి నువ్వు వచ్చి మంచి చేస్తావు అనుకుంటే నువ్వు చేసింది మొత్తం అన్యాయమే. ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. ఇది బంగారుపాలెం చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఇది చూస్తే కడుపు కాలుతా ఉంది. రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తొక్కిచ్చేది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటని ఈ మాదిరిగా తొక్కిచ్చి నేలపాలు చేసి ఎవరికి ఆదుకోకపోగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు.